ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అమ్మాయి 16 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి చిన్న వయసులో వందల కోట్ల రూపాయల్ని ఎలా సంపాదించారు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఈమె మన దేశానికి చేసిన అతిపెద్ద సహాయం ఏమిటి? ఇలా తాను హీరోయిన్గా ఎదుగుతున్న క్రమంలోనే అప్పటికే 2 పెళ్లిళ్ళై 4 పిల్లలున్న వ్యక్తిని 18 ఏళ్ల వయసులో ప్రేమించి మరీ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చివరికి ఎవరి మూలంగా తన ఆస్తినంతా పోగొట్టుకొని చిన్న వయసులో తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1937 జనవరి 11వ తేదీన గుంటూరు జిల్లాలోని చిర్రావూరు అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు సావిత్రి. ఈమె తండ్రి అయిన గురువయ్య గారికి సొంత భూమి కూడా లేకపోవడంతో కూలీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు. అలా సావిత్రి గారు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రికి టైఫాయిడ్ రావడంతో తీవ్ర పేదరికంలో ఉన్న వారి కుటుంబం కనీసం హాస్పిటల్ ఖర్చులు కూడా భరించలేకపోవడంతో గురువయ్య గారు చిన్న వయసులోనే కన్నుమూశారు. దాంతో అతని భార్య అయిన సుభద్రమ్మ గారు తన 2 ఆడపిల్లల్ని తీసుకొని విజయవాడలోని తన అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కానీ ఆమె భర్త అయిన వెంకటరామయ్య గారు మొదట్లో వీరిని తన ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు. కానీ అమాయకపు కళ్ళతో జాలిగా చూస్తున్న సావిత్రిని చూసి తన ఇంట్లోకి ఆహ్వానించాడు. చిన్నప్పటి నుండే ఏ విషయాన్నైనా అలవోకగా నేర్చుకునే సావిత్రి గారిని చూసి వెంకటరామయ్య గారు ఆమెకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాట్యశాలకు పంపించేవాడు. అలా యుక్త వయసు వచ్చేసరికి సావిత్రి గారి స్టేజ్ ప్రదర్శనకు ప్రేక్షకులు తరలి వచ్చేవారు. దాంతో వెంకటరామయ్య గారు ఒకరి దగ్గర పనిచేసే కంటే తానే సొంతంగా నాట్య ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. అలా తన దగ్గర డబ్బు లేకపోయినా సరే అప్పు చేసి మరీ తన కూతురు మీద నమ్మకంతో ఒక స్టేజ్ షోని ఏర్పాటు చేశారు. కానీ కేవలం ఆమె నాట్యం మాత్రమే చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వెంకటరామయ్య గారు ఆ అప్పును కూడా తీర్చలేకపోయారు. ఇదే సమయంలో కొంతమంది మీ అమ్మాయికి నాట్యంతో పాటు నటనలోనూ మంచి ప్రావీణ్యం ఉంది, తను హావభావాలను అద్భుతంగా ప్రదర్శించగలదు, ఒకవేళ తను సినిమాల్లోకి ప్రవేశిస్తే ఈ అప్పు తీర్చడమే గాక లక్షలాది రూపాయల్ని సంపాదించవచ్చు అని సలహా ఇచ్చారు. దాంతో వెంకటరామయ్య గారు సావిత్రి గారి తల్లి అనుమతితో ఆమెను తన వెంటబెట్టుకొని చెన్నైకి బయలుదేరారు. అక్కడి నుండి నేరుగా విజయవాహిని స్టూడియోస్కి వెళ్ళగా అక్కడ ఉండే సెక్యూరిటీ కనీసం వారిని లోపలికి కూడా అనుమతించలేదు. దాంతో వెంకటరామయ్య గారు దొంగచాటుగా తన కూతురుని తీసుకొని స్టూడియో లోపలికి ప్రవేశించి నేరుగా రేలంగి నరసింహారావు గారిని కలిశారు. దాంతో అప్పటికే నూతన హీరోయిన్ కోసం వెతుకుతున్న రేలంగి గారు సావిత్రి గారిని చూసి తాను ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందనుకొని కొన్ని డైలాగ్స్ ఇచ్చి చెప్పమన్నారు. అప్పటికే నాటకాల్లో నటించిన అనుభవం ఉన్న సావిత్రి గారు ఆ డైలాగ్స్ని అలవోకగా చెప్పారు. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి షూటింగ్ని ప్రారంభించారు. ఈ సినిమాలో భాగంగా రేలంగి గారు నాగేశ్వరరావు గారిని తిడుతూ మాట్లాడే ఒక సీన్లో డైలాగ్స్ ఇచ్చి చెప్పమన్నారు. కానీ ఏఎన్ఆర్ గారికి వీరాభిమాని అయిన సావిత్రి గారు ఆయన్ని చూడగానే తనకు ఇచ్చిన డైలాగ్స్ని మర్చిపోయారు. అలా ఎంతసేపటికి తనకిచ్చిన డైలాగ్స్ పూర్తి చేయకపోవడంతో కోపగించిన రేలంగి గారు సావిత్రిని వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతూ మళ్ళీ ఇటువైపు కనిపించొద్దని హెచ్చరించారు. దాంతో సావిత్రి గారు చేసేదేమీ లేక తన పెదనాన్నతో కలిసి తిరిగి ఇంటికి పయనమయ్యారు. అలా దీనంగా వెళ్తున్న వారిని చూసి జెమినీ స్టూడియోస్లో కెమెరామ్యాన్గా పనిచేస్తున్న రామస్వామి గణేశన్ అనే కుర్రాడు వారిని చూసి ఏంటి సినిమా హీరోయిన్ అవుదామని వచ్చారా అని అడిగాడు. దానికి సావిత్రి గారు అవునని చెప్పడంతో గణేశన్ వారిని తన స్టూడియోకి తీసుకెళ్లి ఆమె ఫొటోస్ కొన్నింటిని చిత్రీకరించి ఈ ఫొటోస్ని నేను ఆడిషన్స్కి పంపిస్తాను, 2 నెలల తర్వాత మళ్ళీ రండని చెప్పడంతో సావిత్రి గారు నిరాశగా తన ఇంటికి బయలుదేరారు. అలా సినిమాలపై ఆశలు వదులుకొని విజయవాడలో వివిధ స్టేజ్ షోలు నిర్వహిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. కానీ 6 నెలల తర్వాత సినిమా రంగానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు రమ్మంటున్నారని చెప్పడంతో వెంకటరామయ్య గారు తమకు సినిమాలో నటించడం ఇష్టం లేదని సమాధానమిచ్చారు. కానీ అతను మీరు తప్పకుండా రావాల్సిందేనని పట్టుబట్టడంతో సావిత్రి గారు మళ్ళీ కోటి ఆశలతో చెన్నైకి బయలుదేరారు. కానీ అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు చూడ్డానికి చిన్న అమ్మాయిలో ఉంది, ఈమెను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తే జనాలు మనల్ని చెప్పులతో కొడతారు అంటూ హీరోయిన్కి ఫ్రెండ్గా నటించమని సలహా ఇచ్చారు. దాంతో సావిత్రి గారు వచ్చిందే గొప్ప అవకాశంగా భావించి పెళ్లి చేసి చూడు సినిమాలో
తొలిసారిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా తర్వాత పాతాళ భైరవి సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న ఆమె వెంటనే ఆ ఆడిషన్స్కి బయలుదేరారు. అలా ఆమె నాట్యానికి ముగ్ధుడైన కదిరి వెంకటరెడ్డి గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటకు గాను సావిత్రి గారిని సెలెక్ట్ చేశారు. అలా ఈ సినిమాలోని ఆమె నాట్యానికి ముగ్ధుడైన డైరెక్టర్ ప్రకాష్ రావు గారు తన తదుపరి సినిమా అయిన పల్లెటూరులో నేరుగా హీరోయిన్గా అవకాశం కల్పించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి సరసన పల్లెటూరి అమ్మాయిగా నటించిన సావిత్రి గారు తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా తన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో సావిత్రి గారికి అవకాశాలు వరుస కట్టాయి. ఇలా ఆమె దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ లాంటి సినిమాల్లో నటిస్తూ కోట్లాది రూపాయలని సంపాదించడం మొదలుపెట్టారు. అప్పట్లో చాలామంది దర్శకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల డేట్స్ కోసం ఎదురు చూస్తే ఆయా హీరోలు సావిత్రి గారి డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఆ సమయంలో తెలుగు మరియు తమిళ సినిమా రంగాలకు మద్రాస్ ముఖ్య పట్టణం కావడంతో కొంతమంది తమిళ దర్శకులు సైతం సావిత్రి గారిని తమ సినిమాలో నటించమని సంప్రదించేవారు. కానీ సావిత్రి గారు తమిళ భాషలోని డైలాగ్స్ని బట్టి పట్టి చెప్పడంతో హావభావాలను సరిగ్గా ప్రదర్శించేవారు కాదు. దాంతో ఆమెకు తమిళంలో సినీ అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన గణేశన్ గారు సావిత్రి గారితో ఇలా ఒక రూమ్లో కూర్చుని డైలాగ్స్ని బట్టి పడితే నువ్వు ఎప్పటికీ తమిళం నేర్చుకోలేవు. భాష నేర్చుకోవాలంటే ఆ భాష మాట్లాడే ప్రజలతో కలిసి బ్రతకాలి. అప్పుడే నీ పాత్రకు నువ్వు న్యాయం చేయగలవు అని చెప్పడంతో సావిత్రి గారు జెమినీ గణేశన్తో కలిసి చెన్నై నగరంలోని సామాన్య జనంతో సంభాషిస్తూ సరదాగా తిరిగేవారు. ఇలా గణేశన్ తన కెరియర్ ప్రారంభం నుండి తాను ఉన్నత శిఖరాలకు చేరేందుకు ప్రోత్సహిస్తున్న తీరును చూసి సావిత్రి గారు అతని పట్ల ఆకర్షితులయ్యారు. అప్పటికే 2 పెళ్లిళ్ళై 4 పిల్లలకు తండ్రి అయిన గణేశన్ సైతం సావిత్రి గారి అందానికి ముగ్ధుడై ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ఇలా వీరిరువురు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకోవడంతో ఎవ్వరికీ తెలియకుండా చెన్నైలోని ఒక దేవాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అలా వీరి పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచి సావిత్రి గారు ఎప్పటిలాగే తెలుగు, తమిళం, హిందీ, మలయాళం లాంటి 5 భాషల్లో నటిస్తూ తిరుగులేని హీరోయిన్గా ఎదిగారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన సావిత్రి గారికి కోట్లాది రూపాయలు వచ్చి పడడంతో ఆమెలో మంచితనం మరింత ఎక్కువైంది. అప్పట్లోనే సావిత్రి గారు హైదరాబాద్, మద్రాసు లాంటి నగరాలలో పదుల కొద్ది అపార్ట్మెంట్లతో పాటు కొన్ని గ్రామాలలో 100 ఎకరాల భూముల్ని కొనుగోలు చేశారు. ఇలా ఆమె గొప్ప హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలోనే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య రెండోసారి యుద్ధం మొదలైంది. దాంతో నాటి ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధానికి సహకరించేందుకు భారత్లోని ప్రతి పౌరుడు తన వంతుగా తోచినంత డబ్బును విరాళంగా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దాంతో సావిత్రి గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి నేరుగా ప్రధానమంత్రి గారి కార్యాలయానికి బయలుదేరారు. అలా లాల్ బహదూర్ శాస్త్రి గారికి తన వంతు సహాయంగా తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి దేశ సంక్షేమం కోసం విరాళంగా ఇచ్చారు. దాంతో శాస్త్రి గారు సావిత్రి గారికి కృతజ్ఞతలు చెబుతూ ఆఫీస్ గేట్ దాకా వచ్చి సాగనంపారు. ఇలా సావిత్రిలోని గొప్పతనాన్ని గమనించిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు సావిత్రి గారిని హైదరాబాద్ నగరంలో మహారాణిని తలపించేలా ఏనుగుపై ఊరేగించారు. ఇలా సావిత్రి గారు ఏనుగుపై ఊరేగుతుండగా నాటి ముఖ్యమంత్రి మరియు మంత్రులు రోడ్డుపై నడుస్తూ ఆమెకు స్వాగతం పలికారు. ఇలా 3 ఏళ్ల పాటు వీరి పెళ్లి విషయాన్ని రహస్యంగా దాచిపెట్టిన సావిత్రి గారు ఒక యాడ్లో నటించేందుకు గాను పొరపాటున తన పేరును సావిత్రి గణేశన్ అని రాయడంతో వారి రహస్యాన్ని వారే బయటపెట్టిన వారయ్యారు. అలా ఒక గొప్ప నటి అప్పటికే 2 పెళ్లిళ్ళై 4 పిల్లలున్న వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త దేశమంతటా దావానలంలా వ్యాపించింది. ఈ విషయం సావిత్రి గారి ఇంట్లో తెలియడంతో వారి కుటుంబ సభ్యులు సావిత్రి గారిని ఒక గదిలో నిర్బంధించి జెమినీ గణేశన్ను చంపేయాలనుకున్నారు. కానీ సావిత్రి గారు ఆయన్ని వదిలి ఉండలేక ఇంట్లో నుండి పారిపోయి నేరుగా గణేశన్ గారి 2వ భార్య అయిన పుష్పవల్లి గారికి జరిగిన విషయాన్ని వెల్లడించారు. మొదట్లో పుష్పవల్లి గారు గణేశన్ని అసహ్యించుకున్నప్పటికీ ఆ తరువాత అర్థం చేసుకుని మళ్ళీ దగ్గరయ్యారు. ఇలా సావిత్రి గారు పెళ్లి తర్వాత సైతం తన భర్తతో కలిసి 30కి పైగా సినిమాల్లో నటించి కోట్లాది రూపాయల్ని సంపాదిస్తూ భారత ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ను పే చేసేవారు. సహాయం అంటూ ఎవ్వరు వచ్చినా సరే కాదనకుండా చేసే సావిత్రి గారు బంగారు నగలతో పాటు ఎకరాల కొద్ది భూముల్ని సైతం విరాళంగా అందించేవారు. ఇలా వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా సతీష్ మరియు విజయ చాముండేశ్వరి అనే 2 పిల్లలు జన్మించారు. పెళ్ళైన కొన్నేళ్ల వరకు వీరి దాంపత్య జీవితం బాగానే ఉన్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత వైరుధ్యం ప్రారంభమైంది. దీనికి గల ప్రధాన కారణం మొదట్లో చాలామంది దర్శకులు సావిత్రి గారితో ఏ సినిమా నిర్మించినా అందులో హీరోగా జెమినీ గణేశన్నే తీసుకునేవారు. కానీ గణేశన్ గారికి
క్రమంగా ప్రేక్షకాదరణ తగ్గిపోవడంతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ లాంటి వారిని హీరోలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగే సినిమాలకు సంబంధించిన ఆర్థిక విషయాలను సావిత్రి గారు సొంతంగా తీసుకునేవారు. అలా ఆమె గణేశన్కి తెలియకుండా కొన్ని తెలుగు సినిమాల్ని సైతం తమిళంలోకి డబ్బింగ్ చేయడం, తీరా ఆ సినిమాలో నష్టాలు మిగిల్చడంతో గణేశన్ సావిత్రి గారిని ద్వేషించడం మొదలుపెట్టాడు. అలాగే కొన్ని ప్రెస్ మీట్లలో సైతం సావిత్రి గారి ముందు గణేశన్ని తక్కువ చేసి మాట్లాడడంతో ఆయనలో తన భార్య పట్ల అసూయ మొదలైంది. అలా ఆయన క్రమంగా సావిత్రి గారికి దూరం అవుతూ మరో అమ్మాయికి దగ్గరయ్యారు. ఇలా అవుట్డోర్ షూటింగ్లని చెప్పి ఆ అమ్మాయితో సరదాగా గడపడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సావిత్రి గారు ఒకరోజు గణేశన్ గారు ఆ అమ్మాయితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలదీశారు. తనని క్షమించమని గణేశన్ ఎంత వేడుకున్నా సరే సావిత్రి గారు కన్విన్స్ అవ్వలేకపోయారు. అలా ఆమె గణేశన్ గారికి దూరమైన బాధలో మద్యానికి అలవాటు పడ్డారు. ఎంతలా అంటే ఆమె కేవలం 6 నెలల్లోనే విపరీతమైన బరువు పెరగడంతో పాటు మద్యానికి ఒక బానిసలా మారిపోయారు. దాంతో ఆమెకు సినీ అవకాశాలు సైతం క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇదే సమయంలో ప్రతాపం అనే సినిమాకు గాను ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా వ్యవహరించి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలా ఆమె మరో 2 సినిమాలు నిర్మించి తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకోవడంతో పాటు భారత ప్రభుత్వానికి సైతం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేకపోవడంతో ప్రభుత్వానికి జరిమానాలు కట్టడానికే తన ఆభరణాల్ని సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. అలా డబ్బులు లేక ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఆమె చిన్న చిన్న పాత్రల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఒకప్పుడు విలాసవంతమైన భవనంలో జీవించిన సావిత్రి గారు అప్పులు పెరిగిపోవడంతో ఆ ఇంటిని అమ్మేసి అన్నానగర్లో ఒక రూమ్ని అద్దెకి తీసుకొని ప్రతిరోజు బస్లో షూటింగ్కి వెళ్ళి వచ్చేవారు. ఇలా తాను కష్టాల్లో ఉన్నానని తన అప్పులు తీర్చేందుకు మీకు విరాళంగా ఇచ్చిన భూములు మరియు బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాల్సిందిగా ఎంతోమందిని ప్రాధేయపడినా వారు తిరిగి ఇవ్వలేదు. దాంతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఆమె చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మళ్ళీ ఒక్కో రూపాయిని సంపాదించడం మొదలుపెట్టారు. కానీ భారత ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేకపోవడం వలన ప్రభుత్వం విధించే జరిమానాలకు సైతం ఆ డబ్బు సరిపోయేది కాదు. అలా ఆమెకు కుటుంబ మరియు మానసిక ఒత్తిడి ఎక్కువడంతో ఆరోగ్యం దెబ్బతిని కోమాలోకి వెళ్ళిపోయారు. ఈ సమయంలో సావిత్రి గారి అమ్మ మరియు ఆమె హీరోయిన్ అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన వెంకటరామయ్య గారు తమ కూతురు మంచంపై జీవచ్చవంలా పడి ఉండడం చూసి గుండెలవిసేలా ఏడ్చారు. సావిత్రి గారిని మళ్ళీ మామూలు మనిషిగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలేవి ఫలించకపోగా 19 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత 1981 డిసెంబర్ 26వ తేదీన 45 ఏళ్ల వయసులో సావిత్రి గారు కన్నుమూశారు. ఇలా సావిత్రి గారు చనిపోయిన తర్వాత ఆమె భర్త అయిన జెమినీ గణేశన్ 78 ఏళ్ల వయసులో జూలియానా ఆండ్రూ అనే మరో మహిళను వివాహమాడారు. నా ఒపీనియన్ ప్రకారం ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మానవ సహజ గుణం. కానీ ఆ మైకంలో తనను తానే మర్చిపోతే చివరికి మిగిలేది కన్నీళ్లే. దానికి సావిత్రి గారి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. మరి సావిత్రి గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.